తదాస్తు దేవతలు తిరిగే సమయం. తదాస్తు దేవతల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఆయా కాలచక్రాల గ్రహబలం, మానసిక స్థితి మరియు ధార్మిక వాతావరణం కూడా ప్రభావం చూపుతాయని గ్రహించాలి. తదాస్తు దేవతలు వీరు ఎప్పుడూ మనతోనే ఉంటారు, కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో వీరి అనుగ్రహం మరింత శక్తివంతంగా ఉంటుంది. తదాస్తు దేవతల యొక్క అసలు స్వరూపం. పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు 2 రకాలుగా ఉంటారు. సానుకూల తదాస్తు దేవతలు వీరు మనకు మేలు జరగాలని కోరుకుంటారు. మన మంచి సంకల్పాలు చేసినప్పుడు వాటిని మద్దతుగా ఉంటారు. ప్రతికూల తదాస్తు దేవతలు వీరు మనం మాట్లాడే ప్రతి మాటను స్వీకరిస్తారు. మంచి లేదా చెడు అనే తేడా చూడరు. అందుకే నాకు ఎప్పుడూ అదృష్టం కలిసి రాదు, నా జీవితం ఇంతే వంటి ప్రతికూల వాక్యాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు కాలచక్రాన్ని అనుసరించి తిరుగుతారు. మనం అనేక సందర్భాలలో శుభ ఆశయాలను కోరుకుంటే వాటిని వీరు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంటారు. తదాస్తు దేవతలు తిరిగే ముఖ్యమైన సమయాలు. మన సంస్కృతిలో కొన్ని సమయాలను అతి శుభంగా, మరికొన్ని సమయాలను అశుభంగా భావిస్తారు. తదాస్తు దేవతలు తిరిగే సమయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. బ్రహ్మముహూర్తం ఉదయం 4 నుండి 6 వరకు. ఈ సమయం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. యోగులు, ఋషులు తమ తపస్సును ఈ సమయంలోనే ప్రారంభిస్తారు. ఈ సమయంలో తదాస్తు దేవతలు విశేషంగా తిరుగుతారు. మంచి సంకల్పాలను ఆశీర్వదిస్తారు. ధ్యానం, మంత్రోచ్చారణ, మంచి సంకల్పాలు, నిర్ణయాలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది. సంధ్యా సమయం సాయంత్రం 6 నుండి 7 వరకు. ఈ సమయంలో శక్తులు అత్యంతంగా ఉంటాయి. తదాస్తు దేవతలు మన ఆలోచనలను, మాటలను శక్తివంతంగా గ్రహిస్తారు. ఈ సమయాన్ని ప్రార్థన, జపం, ధ్యానం కోసం ఉపయోగించుకోవాలి. మంత్రోచ్చారణ, భగవంతుని నామస్మరణ, దీపారాధన చేయడంతో ఫలప్రదంగా ఉంటుంది. రాత్రి నిద్రకు వెళ్లే ముందు 10 నుండి 11 గంటల సమయం. మనం నిద్రలోకి వెళ్లే ముందు మన ఆలోచనలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. తదాస్తు దేవతలు ఈ సమయంలో మన మనసులోని సంకల్పాలను గ్రహిస్తారు. నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది, నా జీవితం సంతోషంగా ఉంటుంది వంటి శుభ సంకల్పాలను మనసులో ఉంచి నిద్రపోతే అవి త్వరగా ఫలిస్తాయి. అమావాస్య మరియు పౌర్ణమి రాత్రులు. అమావాస్య రాత్రి తదాస్తు దేవతలకు శక్తి అధికంగా ఉంటుంది, కానీ ఇది ప్రతికూల శక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి రోజున ఆలోచనలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఈరోజు మంచి సంకల్పాలు చేస్తే అవి త్వరగా ఫలిస్తాయి. తదాస్తు దేవతలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రాముఖ్యత. తదాస్తు దేవతలు మన జీవితంలో ఎంతో ప్రభావం చూపుతారు. అందుకే మనం మాట్లాడే మాటలు, చేసే కార్యాలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. ప్రతి మాటకు శక్తి ఉంది. నా జీవితం సంతోషంగా ఉంది, నాకు మంచి అవకాశాలు వస్తాయి అనే విధంగా మాట్లాడాలి. నేను దురదృష్టవంతుణ్ణి, నాకు ఏది కలిసి రాదు అనే మాటలు మూర్ఖత్వంగా మాట్లాడతారు. ధ్యానం మరియు మంత్రోచ్చారణ చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మనం మన మానసిక శక్తిని పెంచుకోవచ్చు. గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా వంటి మంత్రాలు తదాస్తు దేవతలను ఆకర్షిస్తాయి. ఇతరులకు మంచి ఆశీస్సులు అందించాలి. ఇతరుల గురించి మంచి మాటలు మాట్లాడితే మనకే మేలవుతుంది. నీకు మంచి జరగాలి, నీ జీవితం ఆనందంగా ఉండాలి అనే మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలు వాటిని నిజం చేస్తారు. ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు చెప్పడం ద్వారా మనలోని సానుకూల శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు, నా జీవితం సంతోషంగా ఉంది, నాకు మంచి కుటుంబం ఉంది అనే మాటలు మాట్లాడడం మంచిది. తదాస్తు దేవతల గురించి పురాణాల ప్రస్తావన. దుర్వాసన మహర్షి ఒక ఉదాహరణ. దుర్వాసన మహర్షి తదాస్తు దేవతల శక్తిని తేలికగా చూశారు. ఒకసారి కోపంతో శాపం ఇచ్చారు. ఆ శాపం నిజం కావడంతో ఆయన తర్వాత పశ్చాత్తాపం చెందారు. ఇది తదాస్తు దేవతల ప్రాముఖ్యతను తెలుపుతుంది. శివపార్వతుల సంభాషణ. పురాణాల ప్రకారం దేవి పార్వతి ఒకసారి భగవంతుణ్ణి ప్రశ్నించింది, ఏ సమయాల్లో మన సంకల్పాలు అత్యంత ప్రభావితంగా ఉంటాయి? అందుకు శివుడు, తదాస్తు దేవతలు తిరిగే సమయాల్లో మాట్లాడే మంచి మాటలు, చేసే మంచి కార్యాలు అత్యంత ఫలప్రదంగా ఉంటాయి అని అన్నారు. తదాస్తు దేవతలు మన జీవితాన్ని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తులు. మన మాటలు, ఆలోచనలు, సంకల్పాలు వీరి ద్వారా అమలవుతాయి. తదాస్తు దేవతల అనుగ్రహం పొందేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు.
ప్రతిరోజు ఉదయం శుభ సంకల్పాలు పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ధ్యానం, మంత్రోచ్చారణ, సేవా కార్యక్రమాలు చేయాలి. ఇలా చేస్తే తదాస్తు దేవతలు మనకు శుభాశీస్సులు అందిస్తారు. మన జీవితంలో శాంతి, ఆనందం, అభివృద్ధి సుసాధ్యం అవుతాయి. తదాస్తు.